దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలాగే కూడొచ్చే మీ అందరికీ కూడా ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినము అతి ప్రాముఖ్యమైన దినము. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచిన దినం. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సమాధిని గెలిచాడు, పునరుద్ధానుడయ్యాడు అన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒక పండుగగా దీన్ని జరిపించుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటివరకు ప్రపంచంలో చనిపోయిన వాడు తిరిగి లేగడం అనేది మనం చూడలేదు. ఎంతోమంది మహానుభావులుగా చరిత్రకెక్కిన వారు కూడా చనిపోయి ఏమైపోయారంటే సమాధి పాలైపోయారు. అలాంటి వాళ్ళు మళ్ళీ కనబడిన ఛాయలు కానీ మనకెక్కడ లేవు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచిన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పినట్లుగానే, ముందుగా ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేవడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళారా, తిరిగి లేవడం అనేది జరిగింది. ఏమన్నాడు? నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 17. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ మాట ఎవరు పలుకుతారో చెప్పండి. మనం పలకగలం? ఇది మనం పలకగలవా? ఎప్పుడు పలకగలం? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. అలా ఆయన పలకడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకోడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే ఆయన సమాధిలో నుండి తిరిగి సజీవుడిగా లేచాడు. మరి ఈ మాట మనం పలకగలం అంటే పలకగలం ఎప్పుడు? ఈ మాట మనం పలకగలం అంటే పలకగలం ఎప్పుడు? తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. ఈ మాట మనము కూడా పలకగలుగుతాం ఎప్పుడు? ప్రభువు కొరకు మన జీవితాలను మనము త్యాగము చేసినప్పుడు. కనుక ఇంత గొప్ప నిరీక్షణను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించారు. ఆయన పునరుద్ధానము ద్వారా మనకి నిరీక్షణకు ఆధారము కలుగజేశారు. ఏంటో నిరీక్షణ? ఇప్పటివరకు ఆ నిరీక్షణ లేదు సమాజంలో. రేపు చనిపోదు కనుక తిందము, తాగుదము, సుఖించదము అనే ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు యేసు పరిచయం కానంత వరకు మనం చూస్తున్న ప్రపంచంలో మనకి ఏం కనబడుతుంది? రేపు చనిపోదాం కనుక తిందము, తాగుదము, సుఖించదాం, ఇంతే లైఫ్. నిరీక్షణ అంటే ఏమి లేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మనకు ఒక నిరీక్షణకు ఆధారము కలిగేది ఏంటంటే, చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు కొరకు మీరు భూమి మీద ఏం చేయాలంటే, మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మీరు ఆశ్రయించాలి అని ఒక చక్కటి నిరీక్షణను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టారు. ప్రియమైన వాళ్ళారా, ఈయన ఎవరండి? కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎవరు? మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు పరిస్థితిని చూడగలిగితే పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ గొప్ప సృష్టి, అనంత సృష్టిని సృష్టించిన తర్వాత ఆ అనంత సృష్టిలో ఎవరిని ఏలికగా పెట్టాడనంటే ఆదామును చేసి, తన పోలికలో చేసి ఆయనను ఏలికగా పెట్టాడు. అండి, ఎంత గొప్ప స్థితి! ప్రతి చల్లపూట ఎవరు వచ్చి మాట్లాడేవారు? దేవుడు వచ్చి మాట్లాడేవాడు. అవునా?
ఎంత గొప్ప భాగ్యం అండి అది. అలాంటి గొప్ప స్థితి ప్రయాస ఉందా? ప్రయాస ఉందా? లేదు. చక్కగా విశ్రమించే స్థితి, దేవునితో ఉండే స్థితి, అటువంటి స్థితిలో ఆదాము పాపము చేసి ఏం కోల్పోయాడు అని చూడగలిగితే ఆ గొప్ప స్థితిని చేజార్చుకున్నట్టుగా మనకి కనబడుతుంది. అప్పటి నుండి ఏమైంది? దేవుడికి మనిషికి ఎడబాటు పెరిగింది ప్రియమైన వాళ్ళారా. స్థితి మారిందా? అప్పటి వరకు ప్రయాస లేదు. తర్వాత ఏమొచ్చింది? ఆదాముకి ప్రయాస వచ్చింది. స్థితి మారిపోయింది. ఒకప్పుడు దేవునితో కలిసి బ్రతికే స్థితి ఇప్పుడు దేవునికి దూరముగా బ్రతికే స్థితి. కనుక దేనివల్ల ఈ స్థితి, గొప్ప స్థితిని కోల్పోయాడు అని చూడగలిగితే దేనివల్ల? పాపము చేయడం వల్ల. పాపము చేయడం వల్ల. పాపము చేయడం వల్ల ఈ గొప్ప స్థితిని కోల్పోయినన్న ఆలోచన లేకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి పాపము చేస్తూనే ఉన్నాడు. ఆ పాపం వల్ల ఎన్నింటిని పోగొట్టుకున్నాడు అనేది లెక్కలేదు. ఇప్పటివరకు స్థితిని పోగొట్టుకున్నాడన్న విషయాన్ని మనం గమనించాం. తర్వాత ఆయుష్ను పోగొట్టుకున్నాడన్న విషయం కూడా మనము గమనించాం. ఆయుష్ తర్వాత ఏమైంది? నోహ కాలానికి వచ్చినప్పటికి ఏమైంది? 120 ఏళ్లకు ఆయుష్ కుదించబడింది. 900 ఏళ్ళు బ్రతికిన మనిషి కాస్త 120 ఏళ్ళ ఆయుష్కు తన ఆయు ప్రమాణాన్ని కుదించుకోవడం జరిగింది. దేనివల్ల ఇదంతా జరుగుతుంది? దేనివల్ల? పాపం వలన. మొదట ఎక్కడి నుండి పడిపోయాడు? దేవునితో కలిసి ఉండే స్థితి నుండి దిగజారిపోయాడు. విశ్రాంతి పొందే ఆ స్థితి నుండి శ్రమించే పరిస్థితికి వచ్చేసాడు. తర్వాత చూడగలిగితే గొప్ప ఆయుష్ ప్రమాణాన్ని కలిగిన వాడు ఆయుష్ని తగ్గించుకున్నాడు. తర్వాత ఇంకా చూడగలిగితే తన స్వాతంత్రాన్ని కూడా కోల్పోయాడు. దేనికి బానిసైపోయాడు? మనిషి తోటి మనిషికి లేదా మనిషి పాపానికి బానిసైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఏది కోల్పోయాడు? ఒకప్పుడు స్వేచ్ఛాపరుడిగా స్వేచ్ఛగా ఉండేవాడు. కానీ తర్వాత పాపమును బట్టి దేనికి బానిస అయిపోయాడని చూడగలిగితే పాపానికే బానిసగా మారిపోయాడు. స్వతంత్రం ఉందా? స్వేచ్ఛ ఉందా? లేదు. ఇంకా పాపం చేసుకుంటూ ఇజ్రాయేలీల పరిస్థితిని మనం ఆలోచించలేదు. గొప్ప విలువైన స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఏది? కనాను దేశాన్ని. కానీ ఆ కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత మరింతగా వాళ్ళు గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేయగా వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడ నుండి ఏం వెళ్ళిపోయారు? తమది కాని దేశాలకు వారు, పరదేశాలకు వారు వెళ్ళిపోయారంటే ఏం కోల్పోయాడు? తన సొంత స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. పాపం వల్ల ఎన్ని కోల్పోతున్నాడు ఇప్పుడు గమనించారా? తన స్థితిని కోల్పోయాడు, తన ఆయుష్ కాలాన్ని కోల్పోయాడు, తన స్వాతంత్రాన్ని కోల్పోయాడు, తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. ఇంకా అనేకమైన మేలులు దేవుడు చేసేవాడేమో కానీ ఈ పాపం వలన దేవుడిని దూరం చేసుకొని అనేకమైన మేలులు తన జీవితంలో దూరము చేసుకున్నాడు ప్రేమ వల్ల. మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు మనం ఆలోచించగలిగితే మనిషి పతనావస్థకే వెళ్తాడు కానీ అక్కడి నుండి మళ్ళా తిరిగి పునఃస్థితికి వెళ్ళే పరిస్థితి ఏమీ కనబడట్లేదు ప్రేమ వల్ల. చివరికి యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చినప్పటికీ ఏం జరిగిందనంటే సద్దుకేయులు ఏమంటున్నారు? సద్దుకేయులు పునరుద్ధానం ఉన్నదన్న ఆలోచనే వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా యూదులే. అబ్రహాము సంతానమే. కానీ అబ్రహాం దేనిని నమ్మాడు? విశ్వాసులకు తండ్రి. ఏమున్నదని నమ్మాడు? ఉన్నవాడు ఇప్పటికీ ఉన్నాడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరంగా ఆయన ఉన్నాడు. అలాంటి వాడిని నమ్ముకున్న అబ్రహాము సంతానంగా ఉన్న వీళ్ళు ఏది నమ్మట్లేదు? పునరుద్ధానాన్నే నమ్మట్లేదు. అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందన్న విషయాన్ని కూడా సమాజం మరిచిపోయి బ్రతుకుతున్నది. దేంట్లో? పాపంలో. రేపు చనిపోదాం కనుక తినదము, తాగుదము, సుఖించుదము అన్న ఆ మైండ్ సెట్లోనికి వెళ్ళిపోయారే కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి చనిపోయిన తర్వాత కూడా దేవుడే అన్న ఆ గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినంత వరకు వాళ్ళకు కూడా అవగాహనలో లేదు ప్రేమ వల్ల. ఇదే లాస్ట్. ఇంకా ఈ లైఫే లాస్ట్ అనుకుని మనిషి తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. పాపంలో నుండి బయటకి రావాలన్న ఆలోచన కూడా మనిషికి లేదు. ఎందుకంటే చనిపోతాం కదా. నిరీక్షణ లేనప్పుడు ఇంకా పాపం నుండి వచ్చి ప్రయోజనం ఏముంది? నిరీక్షణ లేనప్పుడు ఇంకా పాపాన్ని మానుకొని చక్కగా జీవించడం వల్ల ప్రయోజనం ఏముంది అని అనుకుంటున్నాడు. అందుకే దానికన్నా బెస్ట్ ఇందులో ఉండడం మంచిది అనుకుంటున్నాడు, పాపంలో ఉండడం మంచిది అనుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ
సమాజం ఎలాగున్నది, ఎలాగ ఆయన ప్రశ్నిస్తుంది అన్న విషయాలు చూడగలిగితే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగను, ఈ తరము వారు దుష్టతరం వారి నుండి సూచక్రియను అడుగుచున్నారు. దేనికి సూచక్రియ? యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అన్న విషయాన్ని వీరు నమ్మి విశ్వసించడానికి ఏది అడుగుతున్నారు? ఆయన ద్వారా సూచక్రియ అడుగుతున్నారు. ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే, మేము పాపాన్ని వదిలిపెట్టడానికి మాకు ఏం కావాలి? మేము పాపాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి విశ్వసించడానికి మాకు ఏం కావాలి? సూచక క్రియ కావాలంట. వాళ్ళకి తెలియదు వారు పాపంలో ఉన్నారన్న విషయం? ఆలోచించండి. యేసుక్రీస్తు వారి ప్రవర్తన వారికి కనబడట్లేదా? ఆయన స్వభావము వాళ్ళకి కనబడట్లేదు. వాళ్ళ ముందే ప్రత్యక్షంగానే యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. ఆయన ఎలాగున్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడు, అబద్ధం ఆడనివాడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ ప్రవర్తన సరిపోదా? ఆయనకి మనకు కంపారిజన్ చేసుకుంటే మన బ్రతుకులు ఎలాగున్నాయి, ఆయన ఎలాగున్నాడు అన్న విషయం అర్థం కాదా? చెప్పండి. అర్థం అవుతుంది. కానీ ఏమడుగుతున్నారు? ఆ యేసుని నమ్మడానికి ఏమడుగుతున్నారు? సూచనని అడుగుతున్నారు. మేము పాపము మానడానికి మాకు ఏం కావాలి? సూచన కావాలట. మేము పాపము మారడానికి ఏం కావాలి? సూచన కావాలి అని అడుగుతున్నారు. సూచన కావాలి. మాట సరిపోదా? వారు బ్రతుకుతున్న తీరు సరిపోదా వారికి చెబితే వారు పాపంలో ఉన్నారా లేదా అన్న విషయం వారు గ్రహించడానికి? లేదు. ఏది కావాలంట? సూచక క్రియ కావాలంట. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఈ తరము వారు దుష్టతరము వారే ఉన్నారు. యేసుక్రీస్తు వారి స్వయాన ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఆ తరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎలాంటి వారు? దుష్టతరము వారే. ఎంతగా చెడిపోయారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. దుష్టతరం వారి ఉండి సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినేవె పట్టణంలోకి ఎలాగ సూచనగా ఉండను, అలాగే మనుష్య కుమారుడిని ఈ తరం వారికి సూచనగా ఉండును. ఆదాము నుండి కోల్పోయిన ఆ గొప్ప స్థితిని మరలా నిర్మించడానికి లేకపోతే పునర్స్థాపించడానికి యేసుక్రీస్తు వారు ఈ సమాజంలోనికి రావడం అనేది జరిగింది. ఏ గొప్ప స్థితి నుండి అయితే మనిషి పతనావస్థకు చేరుకున్నాడో మరలా తిరిగి అదే స్థితికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది ప్రియమైన వాళ్ళారా. అయితే అలా అడుగుతున్న వాళ్ళకి ఏమని చెప్తున్నారు? సూచక్రియ చేయనని చెప్పట్లేదు. సూచక్రియ ఎలా కనబడాలి? ఆకాశం నుండి మాకు ఒక సూచక్రియను కనపరుచున్న విషయాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఒక అద్భుత కార్యాన్ని మా కళ్ళ ముందు చూపించి. ఎందుకంటే యూదులు బాగా దేనికి అలవాటు పడ్డారు? అద్భుతాలకు సూచక్రియలకు అలవాటు పడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుండి ట్రావెల్ చేసినప్పుడు అంతా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఏం చూపించాడు? సూచక్రియలు చూపించారు కదా. బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, నిన్ను విశ్వసించడానికి మాకు ఏం కావాలి? సూచక్రియలు కావాలి. అలాగని ఇంతకుముందు యేసుక్రీస్తు వారు చేయలేదా? ఇంతకుముందు యేసుక్రీస్తు వారు ఏ అద్భుతాలు చేయలేదా? ఏ సూచక్రియలు చేయలేదా? చాలానే చేశారు. మరి వాటన్నింటిని బట్టి ఎందుకు నమ్మలేకపోతున్నారు? సూచక్రియ చేస్తే ఈ క్షణానికి నమ్ముతారు. మరలా మరొక క్షణానికి ఏమనిపిస్తుంది అంటే, మరొక అద్భుతాన్ని మా జీవితంలో దయచేయి. కనుక సూచక్రియల మీద నిజంగా ఆధారపడేవాడు ఎప్పటికీ నమ్మడు ప్రియమైన వాళ్ళారా. అందుకే యేసుక్రీస్తు వారు దాగున్నారంట. ఏమని? వీళ్ళ ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినానో ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదు. సూచక్రియల వలన విశ్వాసం రాదు. ఆ సూచక్రియలు దేనికి సపోర్టుగానే? మాటకి సపోర్టుగా ఉన్న. ఆ మాట వలన ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక యేసుక్రీస్తు వారి మాట చెబుతూ ఏమనంటున్నారంటే, యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. ఈసారి సూచక్రియ ఆకాశంలో కాదు. ఈసారి సూచక్రియ మీకు ఆకాశంలో చూపించడం కాదు. ఈసారి సూచక్రియ నాలోనే చూపిస్తాను. సూచక్రియ ఎక్కడ చూపెడుతున్నాడు? నాలోనే చూపెడుతున్నాడు. దానికి సూచనగా ఏం చెప్పాడు ఇక్కడ? దేన్ని కంపేర్ చేస్తూ చెప్పాడు?
అయితే యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోన నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండునో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. ఈ తరము వారికి సూచనగా ఉండును. ఇప్పుడు ఆకాశం నుండి సూచన కాదు, ఎక్కడ చూస్తారు మీరు సూచన? నాలో అని చూపెడుతూ ఎవరిని సూచిస్తున్నారు? యోనాను చూపెడుతున్నారు. యోనా ఉన్న కాలంలో ఆ నినేవే పట్టణానికి ఏం జరిగింది? నినేవే పట్టణస్థులు ఎలా మారారు? ఆ యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అక్కడ సందర్భం అర్థం కాదు. వారు యోనా వెళ్ళి ప్రకటన చేయగానే వెంటనే మారిపోయినట్టుగా కనబడుతుంది. వెంటనే మారిపోయినట్టుగా కనబడుతుంది. 3 దినాల ప్రయాణం. ఏది నినేవే పట్టణం అనేది 3 దినాల ప్రయాణం అంత దూరం కలిగింది. అలాంటి నినేవే పట్టణస్థులు ఇలా యోనా వెళ్ళి ప్రకటన స్టార్ట్ చేసాడు లేదో ఏమైపోయింది? మారిపోయారు మొత్తం అంతా. రాజు సైతం సింహాసనం మీద నుండి దిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకున్నాడు. ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? అంత సడన్గా మారిపోయారు. అంతకుముందు యోనా ప్రకటన చేశాడు. ప్రకటన చేసినా ఇంకా మారని వాడుగా చెడిపోయిన ఎంతలా చెడిపోయారంటే 40 దినాల్లో దేవుడు ఆ నినేవే పట్టణాన్ని నాశనం చేయాలి అన్నట్టుగా వెళ్ళిపోయాడనంటే వాళ్ళ పాపం ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అంటే చెప్తే వినే రకాలా? మరి చెప్తే వినే రకాలు కానప్పుడు యోనా ప్రకటన చేయగానే ఎలా మారిపోయారు? ఎలా మారిపోయారు అనక అక్కడ మనకి క్లూ దొరకదు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడికి వచ్చినప్పుడు నూతన నిబంధనలోకి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన మాటను బట్టి ఆయన నినేవే పట్టణానికి ఎలాగున్నాడు? సూచనగా ఉన్నాడు. సూచన అంటే ఏంటి? సూచన అంటే మనకి రోడ్డు ఉంది. రోడ్డు హైవేల్లో ఇలాంటి టర్నింగ్లు వచ్చినప్పుడు మనకి ఏం కనబడుతుంది? సైన్ బోర్డు కనబడుతుంది. సైన్ బోర్డు కనబడుతుంది. ఒక బోర్డు, ఇది ఒక బోర్డు అనేది మనకి చూడండి రేడియం స్టిక్కర్తో ఉండే బోర్డు మనకు కనబడుతుంది. ఆ బోర్డు మీద ఏం సూచిస్తున్నాడు? ప్రమాదకరమైన మలుపు. దీన్ని ఎవరు పెట్టారు? ఎన్హెచ్ఏ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు మన భద్రతని ఆలోచిస్తూ ఈ ప్రమాదకరమైన మలుపు దగ్గర ఏం పెట్టారు? బోర్డు పెట్టారు. ఇప్పుడు బోర్డు చూసిన మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం లేదా? జాగ్రత్త పడతాం అంటే బోర్డు మనకేదో చూపెడుతుంది. ఆ చూపించడాన్ని బట్టి మనం ఏమవుతున్నాం? జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు ఇది ఈ మాట మీకు బాగా అర్థమైతే కనుక ఇప్పుడు ఎవరు ఉన్నారంట? యోనా నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను. యోనా నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను అంటే ఇప్పుడు నినేవే పట్టణానికి దేవుడు ఎవరిని పెట్టాడు బోర్డుగా? యోనాని పెట్టాడు. చదువుకోవడానికి ఏమైనా ఉందా యోనాలో? ఇక్కడ బోర్డు మీద చదువుకోవడానికి ఏమైనా ఉందా? ఉన్నదా లేదా? ప్రమాదకరమైన మలుపు. అలాగే యోనాని కూడా నినేవే పట్టణానికి సూచనగా పెట్టాడంటే యోనాలో చదువుకోవడానికి ఏదో ఉందా? ఉందా లేదా? ఉన్నది ప్రియమైన వాళ్ళ, ఉన్నది. ఈసారి ఆకాశం నుండి అద్భుతం కాదు. యోనా ఎలాగైతే తన శరీరంలోనే సూచన వహించాడో అలాగే మనుష్య కుమారుడు కూడా తన శరీరంలో సూచన వహించి మీకు కనబడతాడు. అప్పుడైనా మీరు నమ్ముతారేమో. అప్పుడైనా మీరు నమ్ముతారు. మీరు నమ్మడానికి నేను ఏదైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్ముతారు అంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే సిలువ మరణానికి కూడా నేను రెడీ. మీరు నమ్ముతానంటే అంతేనా? ఈ మాట చెప్పడంలో యేసు ఎంతగా తను తాను తెగించుకున్నాడు అన్న విషయం చూడగలిగితే మీరు నమ్ముతారు అని అంటే చాలు. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎక్కడికి వెళ్ళిపోతాను? సిలువ మీదకి ఎక్కిపోతాను మీరు నమ్ముతారంటే. అలాంటి సాహసం ఎవరైనా చేయగలుగుతారండి? ఎందుకు అంత తాపత్రయపడుతున్నాడు అని చూడగలిగితే నీ పునఃస్థితికి నిన్ను తీసుకు వెళ్ళడానికి. ఇదే బ్రతుకు కాదు, దీని తర్వాత మరో జీవితము ఉన్నది. ఆ జీవితం కొరకు నువ్వు ఆలోచించు. భూమి మీద మేలుల కొరకు నువ్వు ఆలోచించి ఇది జరిగితే ఎంత జరగకపోతే ఎంత నేను పాపంలో ఉండి చచ్చిపోతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు భూమి మీద పాపంతో బ్రతికితే నువ్వు పోగొట్టుకునేది భూమి మీదే మాత్రమే కాదు, ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? పరలోకంలో కూడా నువ్వు నిత్య స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ విషయము నీకు అర్థం కావట్లేదని అర్థం చేయించడానికి ఆయన ఏం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడంటే నాలో సూచనని మీకు చూపెడతాను.
అది ఆల్రెడీ ఎవరు చూసారో వారి అనుభవంలో ఉంది. ఏది? యూదుల అనుభవంలో ఏదుంది? యోనాను గురించిన సూచన అనేది యూదుల అనుభవంలో ఉంది. ఇప్పుడు అదే అనుభవాన్ని నాలో మీకు చూపెడతానన్న విషయాన్ని చెబుతాడు. ఇంతకీ యోనాలో ఏం సూచన ఉంది? నినేవే వారికి యోనాను సూచనగా పెట్టాడు అన్నప్పుడు యోనా మీద ఏదైనా చదువుకోవడానికి ఉందా? ఒక మాటతో మారని వారు అంత దుష్టతరముగా మారిపోయారు. నినేవే వారు యోనా ఇలా ప్రకటన చేయగానే ఎందుకు మారిపోయారు? ఆయనలో ఏం కనబడింది? ఆయనలో ఏం కనబడింది అని చూడగలిగితే యోనా ఎక్కడికి వెళ్ళాడండి? యోనా ఎక్కడికి వెళ్ళాడు? తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయాడా? అంటే నినేవేకి వెళ్ళమన్నప్పుడు నినేవేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఆపోజిట్ డైరెక్షన్లో తర్షీషుకు వెళ్ళాడు ఓడెక్కి. అప్పుడు దేవుడు సముద్రం మీద గొప్ప తుఫానును రాజేశాడు. ఆ గొప్ప తుఫాను రాజేసినప్పుడు ఓడని తేలిక చేయడానికి వారు సామాగ్రి అంతా పడేశారు. అయినప్పటికీ తగ్గట్లేదు. చివరికి ఏం చేశారంటే ఇది ఎవరి వలన జరుగుతుందా అని చీట్లు వేసినప్పుడు ఎవరి మీద చీటీ వచ్చింది? యోనా మీద చీటీ వచ్చింది. అప్పుడు యోనా, నువ్వు చేసింది చాలా తప్పు. ఇగో దేవుడు నిన్ను అక్కడికి వెళ్ళమంటే నువ్వు ఇలా పారిపోయి రావడం అనేది రైట్ కాదు. ఇగో నిన్ను ఏం చేస్తాం? సముద్రంలో పడవేసేస్తాం. యోనా కూడా అన్నాడు, సముద్రంలో పడవేసేయండి, నా వల్ల ఇది వచ్చిందని. సముద్రంలో పడవేసే ముందే దేవుడు ఇదేం రెడీ చేశాడు? తిమింగలాన్ని రెడీ చేశాడు. యోనాను పడిగానే ఏది మింగింది? తిమింగలము మింగింది. ఇప్పుడు తిమింగలం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? మూడు రాత్రింబగళ్ళు ఉన్నాడా లేదా? నిన్నే చదువుకున్న ఆ మాటని. యోనా తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలాగుండనో మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండును. అంటే తిమింగలం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. 3 రాత్రింబగళ్ళు ఉండిన తర్వాత ఏం చేసింది తిమింగలం? కక్కేసిందా? అంటే వెళ్ళినవాడు అలాగే వచ్చేసాడా? తిమింగలంలోకి వెళ్ళినవాడు యాజిటీస్ అలాగే వచ్చేసాడా? ఏమైనా మార్పులు వచ్చాయంటారా? లోపలికి వెళ్ళిన తర్వాత, కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కడుపులో ఏముంటాయి చెప్పండి? ఆహారాన్ని అరాయించుకునే యాసిడ్స్ అనేవి ఉంటాయి, అవునా కదా? అలాంటి యాసిడ్స్ ఉన్నప్పటికీ యోనా అరగలేదు. ఎందుకు? ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నాడు. కానీ దాని తాలూకా ప్రభావం ఉంటుందా ఉండదా? దాని తాలూకా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎక్కడ కనబడుతుందంటే యోనా శరీరం మీద కనబడుతుంది ప్రియమైన వాళ్ళు. అందుకే చూడండి, ఇప్పుడు యోనా గ్రంథాన్ని చదువుకోగలిగితే యోనా గ్రంథము 2వ అధ్యాయము. అదంతా ఓకే. తర్వాత యోనా తిమింగలం కడుపులో ఉన్నాడు. అక్కడి నుండి ప్రార్థన చేశాడు. అక్కడి నుండి ప్రార్థించిన తర్వాత మృతుడు కావాల్సిన వాడు మరలా తిరిగి సజీవుడిగా వచ్చాడు. అంటే మృత్యు అంచునకు వెళ్ళి మరలా ఆయన బయటికి వచ్చినట్టుగా మనకి 2వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే 3వ అధ్యాయము చూడగలిగితే 4వ అధ్యాయం చూడగలిగితే 4వ అధ్యాయము 4వ అధ్యాయము యోనా దీన్ని మొదటి వచనం నుండి, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడే కోపగించుకొని, యెహోవా, నేను నా దేశం మందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, ఆయన అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతియు అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతుకుని చంపుమని యెహోవాకు మనవి చేసాను. అందుకు యెహోవా, నీవు కోపించట న్యాయమా అని అడిగాను. అందుకు యోనా ఈ పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అందరి పందిలి ఒకటి వేసుకొని
పట్టణంలోకి ఏమి సంభవించినో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఏది కలగడం అంటే యోనాకు కలిగిన శ్రమ పోగొట్టుటకే. ఏంటి శ్రమ కలిగింది ఆయనకి? వాకింగ్ అనేది రెగ్యులరే కదా వాళ్ళకి. ఇప్పుడు పట్టణం చుట్టూ ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ వాకింగ్ అనేది వాళ్ళకి అలవాటు. మరి ఏం శ్రమ పడ్డాడు? శ్రమ పోగొట్టకే అది పెరిగి యోనా తలపైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు తన ఒక పురుగును ఏర్పరచగా అది ఈ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకొనెను. ఏంటి పరిస్థితులకు తట్టుకోలేకపోతున్నాడు యోనా. దేనికి? ఎండకు తట్టుకోలేకపోతున్నాడు, వడగాలికి తట్టుకోలేకపోతున్నాడు. చూడగలిగితే అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకే ఇబ్బంది పడుతున్నాడు యోనా. దేని విషయంలో ఇబ్బంది పడుతున్నాడు? ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి వారికి సహజం. మరి అలాంటి వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకోలేని పరిస్థితి యోనా దగ్గర ఉన్నదంటే యోనా శరీరం మందు ఏమున్నది? మునుపటి స్థితి యోనా శరీరం మందు లేదు. ఓ చేపలు మింగిన తర్వాత బయటికి కక్కిన తర్వాత ఆయన శరీరము ఏమైంది? ఆమ్ల దాడికి గురైంది. శరీరములో అవి ఏం కనబడుతున్నాయి? ఆ ఛాయలు అనేవి కనబడుతున్నాయి. దాన్ని బట్టి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సంగతిని నినేవే వారు చూశారు. ఈ సంగతిని ఎవరు చూశారు? నినేవే వారు చూశారు. చూడగానే మాట కాదు, ఏది కనబడింది? సూచనతో వారు మారిపోయారు. అంటే యోనాను సూచనగా పెట్టినందుకు యోనా మీద ఏం కనబడుతుంది? నేను నినేవేకి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? తర్షీషుకు వెళ్ళిపోయినందుకు నాకు ఈ దుస్థితి వస్తే, నేను దేవుని మాటను విననందుకు నాకు ఈ దుస్థితి వస్తే, మీరు దేవుని మాటను వినకపోతే మీరే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు? మాట కదిలిస్తుందా? కదిలించింది ప్రియమైన వాళ్ళరా. కనుక యోనా నినేవే వారికి ఎలాగ సూచనగా ఉన్నాడో ఈరోజు ఈ తరం వారికి ఎవరున్నారు సూచనగా? ఆకాశం నుండి సూచన చూపిస్తాను అనలేదు. మీ అనుభవంలో యోనా సూచన ఉంది. ఇదిగో అదే అనుభవాన్ని ఇప్పుడు మీరు కూడా నాలో చూస్తారు అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఇంతకీ ఏం చూపెడతాడు ఆయన శరీరంలో? ఏం చూపెడతాడు ఆయనలో? ఆ సూచన ఎలా చూపెడతాడు అన్నది మనం చూడగలిగితే, ఆయన ఏం చేస్తారు? మన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏమయ్యాడు? మన కొరకు, మన పాప విమోచన కొరకు ఆయన తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. సిలువ మీద మరణించాడు. ఎలా మరణించాడన్న విషయాన్ని కూడా గుడ్ ఫ్రైడే నాడు మనము తలంచుకున్నాం. ఎంత ఘోరముగా ఆయన శరీరాన్ని చీల్చివేశారు. చివరి రక్తబొట్టు వరకు ఆయన ఎలాగ సిలువ మీద కార్చాడు, అలా కార్చడానికి కారణం ఏంటో ఈ విషయాలన్నింటినీ మనం బాగా గమనించాం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు అలా సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో నుండి ఆదివారమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఈరోజు వరకు మన సందర్భాలను ఈ రకంగా చదివి ఉండడం. ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి. ఎందుకన్నారు ఈ మాట? ఇంతకు ముందు తెలిసిన యేసు ప్రభునే కదా వీళ్ళు పాదాలు పట్టుకొని మొక్కుతున్నారు. ఇందులో భయమే ఉంది? ఆలోచించారు ఎప్పుడు ఈ రకంగా ఆలోచించే ఈ మాటని? ఏంటి ఆయన కనపరుస్తానన్న సూచన ఏంటి? నినేవే వారికి యోనా సూచనగా ఉన్నాడు.
ఈ తరం వారికి నేను సూచనగా ఉంటానని చెప్తూ ఏ రకంగా వారికి సూచనను కనపరిచాడు అని అంటే ఎక్కడో సూచనను కనపరచలేదు. ఎక్కడ కనపరుస్తున్నాడు? తన శరీరంలోనే సూచనను కనపరుస్తున్నాడు. ఇది ఇప్పుడు ఇంతకుముందు చూసిన ప్రభువునే కదా వీళ్ళు మళ్ళీ మొక్కుతున్నారు, పాదాలకు మొక్కుతున్నారు. యేసు భయపడకూడి అని అంటున్నాడంటే యేసులో భయపెట్టేటట్టుగా ఏదో అక్కడ కనబడుతుంది. ఇంతకుముందు ప్రభువుని చూసిన పరిస్థితి వేరు, ఇప్పుడు చూస్తున్న ప్రభువు పరిస్థితి వేరు. అందుకే వీళ్ళు ప్రభువుని చూడగానే ఏమవుతున్నారు? మొక్కారు, కానీ భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు అంటే ఏదో భయపెట్టే పరిస్థితి ఆయన శరీరంలో కనబడుతుంది. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమౌనుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఏంటి ఇంతకుముందు చూసిన ప్రభువే కదా. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన మధ్య నిలిచి మీకు సమాధానమవునుగాకని వారి తనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులే భూతము తమకు కనబడినని తలంచిరి. వారి ప్రభువే కదా. భయపడడానికి ఏముంది ఇందులో? ఆలోచించండి. కానీ ప్రభువే ఎలా ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళ ఎదుట ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉన్నది ప్రియమైన వాళ్ళరా. తద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఆ తరము వారికి ఎలా సూచనగా ఉన్నాడన్న విషయం మనకి కనబడుతుంది. బాగా ఆలోచించగలిగితే వారు దిగులు పడి భయాక్రాంతులే భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీరు హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములు కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపను. ఏం చూపెడతాడండి ఆయన? ఏం చూపెడుతున్నాడు? శరీరములో ఆయనకు తగిలిన గాయములను వారికి చూపెడుతున్నాడు. చూపిస్తాడా? నేను సూచనగా ఉంటానని చెప్పి ఏమయ్యాడు? గాయాలతో ఉన్న ఆ శరీరాన్నే వారికి కనపరుచుకున్నాడు సజీవుడే. ఇది చాలదా మీరు నమ్మడానికి? ఇంకేమన్నా కావాలా? ఆలోచించండి. అదేగా చూపెడుతున్నాడు. నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసములను భూతము కొండు అని చెప్పి ఏం కనబడుతున్నాయి? గాయాల్లో ఏం కనబడుతున్నాయి? నన్ను చూడు అనంటే ఇలా చేయి చూపెడతాం. ఏం చూపెడుతున్నావు? నన్ను చూడు అనంటే నా శరీరాన్ని చూపెడతాను, బాగానే ఉంది. ఇంకా నాకు కలిగిన గాయం చూడని చూపెడతాం. కానీ ఈయన ఏమని చూపెడుతున్నాడు? ఏమని చెబుతున్నాడు? ఏం చూపెడుతున్నాడు? నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును. ఏం కనబడుతున్నాయి డైరెక్ట్గా? ఆయన శరీరంలో ఏం కనబడుతున్నాయండి? ఎముకలు, మాంసము. అందుకే శుక్రవారం నాడు ఏదైతే జరిగిందో దానికి ఆయన చర్మము చీల్చబడింది ప్రియమైన వాళ్ళ. శరీరం అంతా గాయాలతో నిండిన వాడుగా ఆయన సిలువ ఎక్కాడు. 3 మేకుల మీద ఆ సిలువ మీద నించున్నాడు. అలాగే ఆయనను దించి సమాధిలో పెట్టారు. ఇప్పుడు సజీవుడే వాళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఇదేంతో చీల్చబడిన శరీరముతోనే ఆయన వారి ఎదుట ప్రత్యక్షం అవగానే వీళ్ళు మునుపు చూసినట్టుగా ప్రభువుని ఇక చూడలేకపోతున్నారు. అలా లేడు ప్రభువు. ఎలా ఉన్నాడు? గాయాలతో ఉన్నాడు. గాయాలతో ఉన్నాడు. ఆ గాయాలని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదిగో తన చేతులను పాదముల వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని చెప్పి తర్వాత వారిని నమ్మకాన్ని దృఢపరిచాడు. ఎక్కడ కనపరుస్తున్నాడు సూచన? ఎక్కడ కనపరిచాడు? తన శరీరం ముందు కనపరిచాడు. ఇదిగో ఇది కూడా మీరు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నమ్మలేరా అని సమాజానికి చూపించుకున్నాడు ప్రేమను వల్ల.
బయట ఎక్కడో చూపించడం చాలా ఈజీ సూచన, కానీ తనలోనే చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రేమ వల్ల కష్టమైన విషయం. అంత కష్టాన్ని కూడా ఆయన తీసుకున్నాడంటే ఎవరి కొరకు తీసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. మన మార్పు కొరకు. ఎందుకు? మనం ఏం పోగొట్టుకోకూడదని, ఈ పాపాన్ని విడిచిపెట్టి నిత్యత్వానికి అర్హులు కావాలన్న ఉద్దేశముతోనే ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడంటే సిలువ మరణం వరకు వెళ్ళాడు. సజీవుడిగా తిరిగి వచ్చి మనకు కనపరుచుకుంటున్నాడు. ఒక గాయాలు అయితే ఉన్నాయి, కానీ ఈ గాయాలు ఇక నన్ను బాధించటలేదు. ఇంకొక రిఫరెన్స్ తీసుకుని ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. పక్కన ఎందుకు చూపించాడండి? లాస్ట్లో ఏం పడింది ఆయనకి? పక్కలో బల్లెపు పోటును పొడిచారు. పక్కన చూపించడంలో అర్థం ఉంది. ఏంటంటే అక్కడ ఏముంది? గాయం ఉంది. ఎక్కడి వరకు వెళ్ళిన గాయం? ఆ బల్లెపు పోటు ఎక్కడి వరకు వెళ్ళింది? ఆయన గుండె వరకు వెళ్ళిపోయింది. ప్రేమ వల్లరా ఆ గాయాన్ని తనలో కనపరుచుకున్నాడు. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పిన. ఇది ఎవరు పలికిన మాట? తోమా పలికిన మాట. అలాగే కనపరుచుకున్నాడు తోమాకి. అలాగే తన్ను తాను కనపరుచుకున్నాడు. గనక ఈ ప్రవచనాన్ని చూడగలిగితే, ఇదిగో సూచక్రియని అడుగుతున్నారు దుష్టతరం వారు. ఇగో మీ మార్పు కొరకు నన్ను నేనే సూచనగా మార్చుకుంటున్నాను, మీ ముందు కనబడతాను అని చెప్పి తన శరీరంలోనే ఆ గాయాలనే వాటిని సూచనగా చూపించి, ఇదిగో ఇప్పటికైనా మీరు మారతారా అని చెబుతున్నాడు. ఎప్పటికైనా మీరు మారతారా? వాక్యం మారుస్తుంది, కానీ వాక్యం మార్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని దృఢపరచుకోవడానికి ఏమవ్వాలంటే ఈయనే ఎక్కడికి వెళ్ళాలి? సిలువకు వెళ్ళాలి. అవసరమైతే మీరు మారడానికి నేను సిలువకు వెళ్ళడానికి కూడా సిద్ధమే అని చెప్పి సిలువ మరణం పొందిన తర్వాత ఆయన ఏవైతే గాయాలు బ్రతుకుంటుండగా పెట్టారో అదే గాయాలతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు సజీవుడిగా. ఇది అపోస్తల కార్యాల్లో చూపెడుతూ ఏమంటున్నాడు చూడండి, పేతురు గారు మాట్లాడుతూ. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యం విషయంలో గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కింద ప్రమాణాల దగ్గరికి ఏముంది చూడండి, రుజువులు. ఎక్కడ చూపించుకున్నాడు? తన శరీరం ముందు చూపించుకున్నాడు. ప్రేమను వల్ల మీరు చంపిన వాడిని నేను మీకోసమే సిలువెక్కాను, కానీ ఈరోజు ఎలాగున్నాను? సజీవుడిగా మీ కళ్ళ ముందు ఉన్నానని తన శరీరాన్ని ప్రమాణముగా చూపించి వారికి ఏం చెప్పాడు? విశ్వసించేట్టుగా చేశాడు. నిరీక్షణకు ఆధారం ఆయన కలుగు చేశాడు. చనిపోయిన తర్వాత కూడా ఏముంది? బ్రతుకుంది. చూడండి 2వ అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనము. 2వ అధ్యాయం 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. ఏ వేదనలు అయితే ఆయన మరణానికి గురి చేసాయో, ఇప్పుడు ఆయన ఆ గాయాలైతే ఉన్నాయి, కానీ అవి ఆయనకు వేదన కలిగించట్లేదు. ఎలా మారిపోయాడు? ఎంత వేదనకు గురి చేసి ఆయన మరణానికి అప్పగించారో, ఈరోజు ఆయన మరణాన్ని జయించిన వాడుగా ఏది కూడా లేదు ఆయనలో. ఏం లేదు. మరణం ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. గాయాలైతే ఉన్నాయి, కానీ వేదన ఉందా? లేదు. ఆయన సజీవుడు, మహిమ శరీరాన్ని కలిగిన వాడు అన్న సూచనను వారికి కనపరుచుకుంటూ, ఇదిగో చచ్చిపోయిన వాడు బ్రతకడని ఇంతవరకు నమ్మారు కదా, ఇదిగో నన్ను చూడండి, నాలో ఈ సూచన చూడండి,
ఇలాంటి గాయాలు ఉన్నవాడు బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఇదే గాయాలతో నేను ఎలాగున్నాను, సజీవుడిగా ఉన్నాను అని ఆ సూచనను తన జీవితంలో, తన శరీరంలో తానే కనపరుచుకుంటూ అనేకులకు రుజువులు చూపించి కనపరుచుకున్నాడు. ప్రేమన వల్ల ఈ మరణం చాలదండి మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఎంత విశ్వాసం ఉంచడానికి. ఇంకా ఇంకొకరి మరణం కావాలా? యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మరణం పొందిన తర్వాత కూడా అనేక మంది మిషనరీలు తమను తాము హతసాక్షులుగా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనంటే యేసు మరణం కూడా కదిలించని చాలామంది ఉన్నారు ప్రియమైన వరాలు. అలాంటి వాళ్ళకు మారడానికి ఇంకా ఎవరయ్యారు? ఇంకా కొంతమంది హతులు కావాల్సి వచ్చింది. ఆలోచించండి, ఈరోజు మనం ఎలాగున్నాం? ఇంకా మనం మారడానికి మన ముందు ఎవరైనా చనిపోవాలా? లేదా ఇతరుల మార్పు కొరకు మనల్ని మనం సూచనగా మార్చుకుందామా? ఎలా ఉన్నాం ఇప్పుడు మనం? ఇంకా మనకు సూచనలు కావాలా, లేకపోతే మనమే ఒక సూచనగా ఉందామా అన్నది మన ముందున్న ప్రశ్న. ప్రియమైన వర్లారా, మన ముందున్న ప్రశ్న. ఇంకా మనం మారకపోతే ఇంకొక ప్రాణం మన ముందు బలి కావాల్సి ఉంటుంది. ఇంకొక ప్రాణాన్ని బలి కొనేంతగా నీ నమ్మిక అంతగా ఉందా? అంత వీక్గా ఉందా? ఆలోచించండి. అనగా యేసుక్రీస్తు వారు గొప్ప బలియాగం మనిషిని మార్చేదిగా ఉంది. ఈరోజు సమాజానికి అది అర్థం కాక అనేకులను ఇంకా ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారు. వారు చావు ద్వారా నైనా కొంతమందిని ఏం చేస్తున్నారు, కొంతమందిని రక్షించుకోగలుగుతున్నారంటే వీడు ఇంకా ఏం కోరుతున్నాడు? వాడు మార్పు కొరకు ఏం కోరుతున్నాడు? ఇంకా కొంతమంది చావులను కోరుతున్నాడు. మనం కూడా ఆ జాబితాలో ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. లేదా ఇతరులను రక్షించుటలో మనల్ని మనం సూచనలుగా కనపరుచుకుంటున్నామా? ఎలా ఉన్నాం మనం? మన ప్రభువే సూచనగా ఉన్నప్పుడు ఆ ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ఎలాగ ఉండాలి? సమాజానికి సూచనగా ఉండాలి. కానీ మరలా మన పాపాన్ని ఒప్పించుకోవడానికి ఇంకొకరిని సూచనగా మార్చడానికి వీలు లేదు. ప్రియమైన వల్ల ఒకరు చాలు. అటు గొప్ప శిలువ మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వహించారు. ఆయన చనిపోయి తిరిగి అదే శరీరముతో, గాయాలైన శరీరంతో మరలా సజీవుడిగా వచ్చాడు. యోనా అయితే గనక ఎక్కడికి వెళ్ళాడు? మృత్యు అంచు వరకు వెళ్ళి బయటికి బ్రతికి వచ్చాడేమో. కానీ యేసుక్రీస్తు వారు మృతుడే బ్రతికి వచ్చాడు. ఇద్దరిలో తేడా ఉంది. కానీ ఇద్దరు ఎలా ఉన్నారు? సమాజానికి సూచనలుగానే ఉన్నారు. ప్రియమైన వారు కనుక ఇంత గొప్ప సూచన ఆయన కనపరిచిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఇక నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. కనుక ఆ గొప్ప సూచన చూసిన మనము మార్పు చెందుదాము. పాపము లేని వారముగా దేవుడు అనుగ్రహించి గొప్ప మేలులను మనం పొందుకుందాము. ఇతరులు మారడానికి మనం అవసరమైతే సూచనగా మారదాము. ఇంత గొప్ప విశ్వాసాన్ని మనలో యేసుక్రీస్తు వారు పునరుద్ధాన జీవితం మనకి కలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, కలిగిస్తుంది. కనుక ఈ పునరుద్ధాన దినము మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవి. మనల్ని విశ్వాసంలోనికి నడిపించడానికి ఆయన బలి అవ్వడమే కాకుండా తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళారా, తిరిగి లేచాడు. దాన్ని బట్టి మనకు ఒక గొప్ప ఆధారాన్ని ఆయన కలిగిస్తాడు. ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక బ్రతుకుంది. ఆ గొప్ప బ్రతుకుని దేనిలో మనం మునిగి దాన్ని పోగొట్టుకోకూడదు, పాపంలో మునిగి దానిని పోగొట్టుకోకూడదు అన్న గొప్ప విషయాలను యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మనకి బోధిస్తుంది. కనుక పాపములో ఉన్నాము పర్లేదులే అనుకోకండి. పాపంలో ఉన్నాము పర్లేదులే అనుకోకండి. పాపం ఎక్కడికి ఏది మిమ్మల్ని తీసేస్తుంది? ఎక్కడికి మిమ్మల్ని చేరనివ్వకుండా చేసేస్తుంది? భూమి మీద మేలు అనుకుంటున్నారు. కాదు. ఏది తర్వాత ఉండే గొప్ప బ్రతుకును అది నాశనము చేస్తుంది అన్న విషయాన్ని ఈ పునరుద్ధాన దినం మీరు అందరూ గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ కనుక ఆ యేసుక్రీస్తు వారిని సజీవునిగా దేవుడు లేపి మనకి గొప్ప ఆధారాన్ని కలుగు చేసిన దాన్ని బట్టి ఈ దినాన్న ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మరి ఆయన పునరుద్ధానము ద్వారానే ఎంత గొప్ప స్థితి విశ్వాసంలో మనం ఎంత దృఢపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి యేసుక్రీస్తు వారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మహాఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాది వందనాలు. దేవా, ఎక్కడెక్కడో సూచనలు కాదు తండ్రి. దేవా, మీ బ్రతుకులోనే సూచనను కనపరిచి దేవా ఆ సూచన కొరకు తండ్రి, లేదా మమ్మల్ని నమ్మించడం కొరకు
మిమ్మల్ని మీరే బలియాగంగా చేసుకున్నారు. ఆ గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు తెలియజేసుకున్నాము. ఆ గొప్ప త్యాగాన్ని బట్టి ఈరోజు అనేకులైన వారిని ప్రపంచంలో మీరు ఆకర్షితులను చేసుకున్నారు తండ్రి. దేవా, అందరిని బట్టి వందనాలు. దేవా, ఆ త్యాగమే లేకపోతే మేము ఏమైపోయేవారమో, ఈ లోకంలో దిక్కులేని వారముగా మేము తిరిగి నిత్య నరకానికి జరిపేవారము. కానీ మమ్మల్ని ప్రేమించి విలువైన మాటలు మా చెవిన పడేటట్లు చేసి, తద్వారా మమ్మల్ని గొప్ప రక్షణలోనికి మమ్మల్ని నడిపించి, దేవా, నిరీక్షణకు ఆధారమైన క్రీస్తును మాకు చూపించి నిరీక్షణ కలిగి ఉండేవారముగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మా వెనుక సిలువ ఉన్న తండ్రి, మా ముందు నిత్యజీవం, మధ్యాహ్నం మేమున్నాము. దేవా, మా పయనము ఇంకా ముందుకి సాగి మేము ఏదైతే నిరీక్షిస్తున్నామో, నిరీక్షించమని కోరినారో అక్కడకు మా ప్రయాణము కొనసాగేటట్లుగా సహాయం తెచ్చండి. ఈ మధ్యన అనేకమైన పోరాటాలు మాకు మార్గ మధ్యంలో జరుగుతూ ఉంటాయి తండ్రి. దేవా, వాటన్నింటిని మేము జయించగలిగి, దేవా, మీరు ఇవ్వబోయే గొప్ప బహుమానాన్ని పొందుకునే స్థితిని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మరి యేసుక్రీస్తు వారి ప్రయాణంలో కూడా అనేకమైన హింసలు, అగచాట్లు, అవమానాలు, నిందలు, నిర్లక్ష్య పరిస్థితి తండ్రి మరి ఎదుర్కొన్నప్పటికీ తండ్రి, దేవా, ఆయన తిన్ననైన మార్గంలో నడిచి మీ వద్దకు చేరుకున్నారు. దేవా, మరి ఆయన అనుసరిస్తున్న మేము కూడా, మాకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మరి మా ముందున్న యేసును మాదిరిగా పెట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడిచి, దేవా, ఆయన గమ్యానికి చేరినట్లుగానే మేమును మా గమ్యానికి చేరుకోగలుగుతూ సహాయం దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి కుటుంబ సభ్యున్ని జ్ఞాపకం చేసుకునండి. దేవా, మీ అందు ఆసక్తి కలిగి, నిరీక్షణ కలిగి, దేవా, నిత్య జీవాన్ని చేపట్టుకోవాలన్న ఆలోచనతోనే మరి ఇక్కడ చేరి ఉంటుండగా, దేవా, మరి అట్టి స్థితిని ప్రతి ఒక్కరూ మేము పొందుకునేలాగా సహాయం దయచేయండి. దేవా, మా జీవితాల్లో ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ ఎదిరించి మీ వద్దకు చేరగలిగే ఆ గొప్ప స్థితిని, సహనాన్ని, ఓర్పును మా జీవితాల్లో అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా, మా గొప్ప ప్రవర్తన ద్వారానే అనేకులను మళ్లించగలుగుతాం తండ్రి. దేవా, అట్టి ప్రవర్తన జీవితాన్ని మేము కలిగి సమాజంలో మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మరి ఈ గొప్ప పునరుద్ధాన దినాన్ని బట్టి దేవా, మాకు కలిగించిన విశ్వాసములో దృఢత్వాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. దేవా, ఇదే విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, దేవా, ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, దేవా, అలాగే ఈ సంఘాన్ని, సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకునండి. దేవా, వారిని కూడా దీవించండి, ఆయుష ఆరోగ్యాలు అనుగ్రహించండి, బలముగా ఈ సంఘాన్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని దయచేయండి. ఇంకా అనేకమైన విషయాలు వాక్యములో మా రక్షణ నిమిత్తమే మీరు పొందుపరిచినారు. వాటన్నింటినీ తెలుసుకొని దేవా, విశ్వాసంలో బలపడుటకు మేము మాకు సహాయం అనుగ్రహించమని కోరి ప్రార్థిస్తూ, ఇప్పటివరకు ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు. అందుని బట్టి వందనాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.